బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ్వ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యాములు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ్వ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగుపడతాయి. పాత బకాయిలు తీర్చగలుగుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం మీకై వేచి ఉంది. కొత్త అవకాశాలు కూడా మీకు తప్పకుండా కలిసి వచ్చేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, పదవులు లభిస్తాయి, గౌరవం సత్కారాలు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సమాజంలో ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెళుతుంటాం, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా మనం విన్నంటే ఉంటూ ఉంటాయి. కాబట్టి శత్రువర్గాన్ని, ప్రత్యర్థి వర్గాన్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్థిరచరాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అనుకూలవంతమైనటువంటి కాలం. జీవిత భాగస్వామి వారి యొక్క తోడ్పాటు వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ ఏకకాలంలో పూర్తయ్యేటువంటి పరిస్థితులు కూడా మనకు గోచరిస్తూ ఉంటాయి. కానీ తల్లికి సంబంధించిన ఆరోగ్యం, వాహనం లేదా గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా మరమ్మతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరికొన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండడానికి
మీరు చేయవలసినటువంటి పని అమ్మవారి స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేస్తూ ఉన్న ఆవరావళి కుంకుమ చేత శ్రీచక్రాన్ని అర్చించిన శ్రీచక్ర స్వరూపమైనటువంటి దేవతలని విశేషంగా పూజిస్తున్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం. For more videos like this, subscribe Big TV channel.